ఇక మన రాష్ట్రంలో రైతుల ధర్నాల గురించి అయితే చెప్పని అవసరమే లేదబ్బా. అన్నలకు ఏడమైనా కష్టమే. ఇక ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటారా అంటే అస్సలు పట్టించుకోరు. పట్టించుకుంటే ధర్నాలు ఎందుకు చేస్తారు ఎప్పురి? సగం జీవితం ధర్నాలకే గడిచిపోయేటట్టున్నది. అగో గీడ కూడా పంట కొనాలని రైతులు ఏం చేస్తారో ఎరికేనా? చూడు రూపారి. ఊరిని వేసిన పంటకు మద్దతు ధర లేక ఓ దిక్కెడుతుంటే పంటను కూడా కొంటలేరు కదా కొంతమంది అధికారులు. గిడ రోడ్డు కడ్డంగా కూర్చొని మా పంటను కొనాలని చెప్పేసి నినాదాలు చేస్తున్నారు కదా రైతులు. ట్రాఫిక్ కూడా బగ్గనే జామ్ అయింది, అయినా కూడా ఇంటలేరు. మేము తెచ్చిన పంటను మొత్తం కొనాల్సిందే అని చెప్పేసి నినాదాలు ఇస్తున్నారు. ఇగో ఈ ముచ్చట మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్లో అయ్యింది. ఇగో జాతీయ రహదారి మీద కూర్చొని ఎట్లా ధర్నా ఎత్తురో చూస్తురు కదా. ఏదో టోకెన్ సిస్టమ్ పెట్టి కొంతమంది కొంటుర్రట. అట్లా కాకుండా ఇంత ముందుకు ఎట్లా కొన్నారో అట్నే కొనాలని చెప్పేసి మనోళ్ళ మాట. దగ్గర 200 లారీల పత్తి తీసుకొస్తే అలా 40 కొంటామంటున్నారట. మరి మిగతా పత్తి అంతా ఎడేసుకోవాలి, ఏం చేసుకోవాలి? పత్తికి 100 రూపాయలు రేటు తగ్గిస్తరి, మళ్ళా కూడా గిదేంది అని చెప్పేసి అంటున్నారు. మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో 5 జిన్నింగ్ మిల్లు నడుస్తున్నాయి. 10 రోజుల కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఇబ్బంది పడతారు. రైతులు ఏంటంటే కొంటారన్న ఆశతోని దాదాపు ఒక 250 బండ్లు తీసుకొచ్చి మార్కెట్ల నుంచి సీరియల్ రోడ్డుకు పెట్టడం జరిగింది. కానీ సిపిఓ నేనేదో టోకెన్ సిస్టమ్ 40 కొంటా అంటాడు. కానీ మా రైతులు 40 ఒప్పుకోరు. మొత్తం బండ్లను ప్రతి జిన్నింగ్ మిల్లుకు పంపాలని మేము ఇక్కడ రోడ్డు మీద ధర్నా చేయడం జరుగుతుంది. కానీ ఈ సిపిఓ కానీ సెక్రటరీ కానీ కలెక్టర్ కానీ ఎవరన్నా వచ్చి రైతులకు న్యాయం చేయాలి. ఈ టోకెన్లలో కూడా కొందరు బ్రోకర్ గాళ్ళ బండ్లు ఉన్నాయి, కానీ ఆ బ్రోకర్ గాళ్ళు పోయినా మా రైతులకు న్యాయం జరగాలి. ఇంతకుముందు ఫస్ట్ తీసిన పత్తే మేము పోలే, ఇప్పటికే 100 రూపాయలు తగ్గించి రైతు చాలా నష్టపోతాడు. ఇంకా కొందరు రైతులు అది ఫస్ట్ ఇంకా తీయలే. ఎందుకంటే మార్చి ఎండింగ్ వరకు ఈ ఒక శని ఆదివారం తప్ప సీరియల్ పత్తి కొనాలని రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. కొంతమంది సిసిఐ అధికారులు కలిసి ప్రైవేట్ వ్యాపారులతో కుమ్మక్కయి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారట. ఎందుకంటే ఇక్కడ కొనకపోతే ప్రైవేట్ పోయి అమ్ముకోవాలి కదా, ఇక అడ్డికి పావుషేర అమ్ముకోవాలన్నట్టు. అందుకే అట్లెట్లా అని చెప్పేసి ఇన్నే కొనాలని చెప్పేసి మనోళ్ళ మాట. చూసిన ఆరుల్లా పంట వేసిన కాంచి మొదలు అటు వానలు రాక, నకిలీ ఇత్తనాలు, కూలీలు దొరకక, పంటకు పెట్టుబడి పెట్టి పత్తి అంతా ఏరి మార్కెట్కి తీసుకొస్తే కనీసం పంటను కొనే దిక్కు కూడా లేకపోతే రైతులు ఎట్లా బతకాలి చెప్పురి? ఏం పాలన, ఏం ప్రభుత్వం? మార్కెట్ కమిటీ ఏరియాలోని మొత్తం ప్రతి రైతుని బేషరతుగా కొనుగోలు చేయాలని ప్రతి రైతు కోరుకుంటున్నారు. కాబట్టి ఈ టోకెన్ సిస్టమ్ తీసేసి బేషరతుగా ఇంతకు ముందు జరిపినట్టే జరపాలి. ప్లస్ రిజిస్ట్రేషన్లు కూడా ఆపాలని చెప్పేసి దుర్మార్గమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని కూడా ఆపేసి ఇంతకు ముందు పాత పద్ధతిలో ఎలాగైతే జిన్నింగ్ మిల్లులు చేసినారో ఆ విధంగానే జరపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. ఆరుగాలం చెమట తీసి పంట పండించిన రైతు కంటే ఇగో గీ దళార్ల దంద ఎక్కువ అయిపోయింది కదా రైతులను బతకనీయకుండా. సర్కారోళ్ళు ఓ అధికారులు ఇగో జరగిల కథేందో అరుచుకోర్రి, జర రైతుల్ని ఇబ్బంది పెట్టకుర్రి సార్లు.